ఆహ్, ఉషా కిషోర్ గారు. సార్ నమస్తే సార్. ఐయామ్ సారీ ఆహ్, యు యెస్. ప్లీజ్ గో ఆన్. యాహ్! హాయ్. నమస్తే అండి. నా పేరు ఉషా లక్ష్మి. ఆహ్, ఉషా కిషోర్. నేను హైదరాబాద్ గాయత్రి నగర్ నుంచి మాట్లాడుతున్నానండి. సమయమా గురించి నాకు స్వప్నారామ్ గారు చెప్పారు. తను చేస్తుంది అని చెప్పేసి మా వదిన చెప్పారు. నేను తనతో మాట్లాడితే ఇలా ఉంది అనేసి చెప్పింది. యాక్చువల్లీ వెయిట్ లాస్ అయ్యింది అని అన్నారు. తను వెయిట్ లాస్ అయింది. తను చాలా ఆహ్, తను మొత్తం తను చాలా మారింది. చాలా కళగా ఉంది ఫేస్ అనేసి మా వదిన చెప్పింది నాకు. సరే అనేసి నేను తనతో మాట్లాడితే ఇలా ఉంది అని చెప్పింది. జాయిన్ అవ్వు అని అన్నారు. జాయిన్ అయ్యాను. కాకపోతే నేను ఇప్పటి వరకు ఉంటానని నేను అనుకోలేదు. మధ్యలో నాకు ఔట్ ఆఫ్ స్టేషన్ అహోబిలం కూడా ఎళ్ళాల్సొచ్చింది. నేనప్పుడు ఎళ్ళేటప్పుడు కూడా నేనేమనుకున్నానంటే, ఇం చేయగలుగుతానో లేదో నాకు తెలీదు. ఆహ్, నేను ఇది అప్ టు గాడ్ అని చెప్పేసి ఎళ్ళిపోయాను. అది 48 డిగ్రీస్ ఎండ అక్కడ. కానీ స్టిల్ నేను చేశాను. ఆహ్, ఈ నిరాహారలోనే ఉన్నాను. వాటెవర్ లిక్విడ్స్‌లోనే ఉన్నాను అక్కడికెళ్ళాక కూడా. అందరూ ఏమన్నారంటే, "ఎందుకిది చేస్తున్నావు? డైటా చేసేది?" అంటే, లేదు మెడిటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పాను. నేను డైట్ అనేసి ఎవరి దగ్గర నేనేం మాట్లాడలేదు. అందరు డీమోటివేటే చేశారు నన్ను. అక్కడ కూడా అవసరమా? చేస్తున్నావు, ఎందుకు తినొచ్చు కదా! అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. కానీ టెంప్టేషన్ అనేది లేకుండింది నాకు. ఆహ్, టెం ఎక్కడ నేను టెంప్ట్ అవ్వలేదు. ఎక్కడ డీమోటివేట్ అవ్వలేదు. మళ్ళీ బ్యాకొచ్చాను. కంటిన్యూ చేస్తున్నాను. కానీ నేను ఇది కంటిన్యూ చేస్తాననేసి నేనిప్పుడు ఈరోజు కూడా నేను బిలీవ్ చేయలేదు. కానీ చేశానంటే జస్ట్ బికాస్ ఆఫ్ మీ వల్లే సార్. ఆహ్, అంటే మీరు పర్సనల్ టచ్ ఫర్ ఎవ్రీవన్ అన్నట్టు ఒకటుంటుంది. నాకు ఫిగర్‌లో తేడా వచ్చింది. వెయిట్ నేను 3 కేజీస్ లాస్ అయ్యాను. కాకపోతే స్లీపింగ్ అంటే నాకు కొంచెం అది ఇష్యూయే ఉంది. దట్ ఈస్ యూ నో వెరీ వెల్. హెల్త్ ఇష్యూస్ అంటే నాకుంది. ఇదివరకు నుంచి సయాటికా పెయిన్ ఒకటుంది. కాలు ఇరిగినప్పుడు 1 ఇయర్ నుంచి. ఆ పెయిన్ ఉంది. కానీ అది ఉన్నా కూడా నాకు నేను ఎక్కడ ఓకే. ఇది ఉంది. ఇంత కష్టమవుతుంది. ఆ ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ఐ జస్ట్ చేసుకుంటూ వెళ్ళాను. మీరేం చెప్పారో అది ఫాలో అయ్యాను. కొన్ని కొన్ని సార్లు కొంచెం నీళ్ళు ఇన్‌టేకింగ్ అదంతా కూడా తక్కువుండింది. మీరు చెప్పింది నేను చేసుకుంటూ వచ్చాననమాట. బావుంది. అంటే దీనివల్ల నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తే మా చిన్నాన్న హి ఈస్ రెడీ టు జాయిన్ అనమాట. ఆయన 70 ఇయర్స్ ఓల్డ్. మా ఆంటీ ఉన్నారు ఇద్దరు. వాళ్ళు కూడా రెడీ అయ్యారు జాయిన్ అవ్వడానికి. మోర్ దెన్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కన్నా ఒక స్పిరిచ్యువల్ జర్నీ అనొచ్చు. కొన్ని విషయాలు అంటే నాకు ఎమోషనల్లీ కొంచెం ఇష్యూ ఉంది. ఫిజికల్ ఇష్యూ కంటే ఎమోషనల్లీ చాలా ప్రాబ్లమ్ ఉంది నాకు. అది ఈ సమయమాకొచ్చిన తర్వాత కొంచెం నేను లెట్ గో అన్న దీంట్లో ఉన్నాను నేను. ఆహ్, కొన్ని అంటే నా కొన్ని పనులు గూడా నాకు స్లోగానే అవుతున్నాయి. కానీ స్టిల్ నేను అంటే నేను చేయగలుగుతున్నాను. ఆహ్, ఫిజికల్ స్ట్రెంత్ దానికంటే నేను ఆహ్, మెంటలీ అండ్ ఇన్నరీ ఇన్‌సైడ్ స్ట్రెంత్ అన్నది ఎక్కువ అనిపిచ్చింది నాకు. సమయమ వల్ల. ఆహ్, ఇంకా హ్మ్, స్కిన్‌లో తేడా వచ్చింది. స్కిన్ కూడా గ్లో వచ్చింది. మా తమ్ముడు అహోబిలంలో చూసినప్పుడు అనేవాడు, "ఏంటక్క ఇప్పుడే ఫేషియల్ చేయించుకొనొచ్చావా?" అని అడిగాడు నన్ను. ఆ ఎండలో యాక్చువల్లీ అహోబిలం వెళ్తే నేను రిటర్న్ వచ్చేసరికి నల్లగా ఒక రకంగా అయిపోతాననమాట. 48 డిగ్రీస్ ఎండ ఉంటుందక్కడ. వాడనేవాడు, "ఏంటి ఊడవడానికి, తుడవడానికి నువ్వేంటి పార్లర్‌కెళ్ళేసొచ్చావా?" అని అడిగాడు. లేదు. వాడికి ఇంకా నేనేం చెప్పలేదు. దాని తర్వాత చెప్పాల్సొచ్చింది ఇలా అంటే. ఆహ్, అంటే మేబీ వాళ్ళు కూడా మా మరదలును, మా తమ్ముడు కూడా మేబీ జాయిన్ అవ్వచ్చు. నేను వాళ్ళకి గూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళేం చేస్తారో చూడాలి. ఆహ్, ఇంకా
ఐ జస్ట్ ఫీల్ వెరీ లైట్. కొన్ని విషయాలు ఇంకా ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంటే మా మదర్ చెప్తుంటారు కొంతమంది యక్షులు కారణంగా పుడతారనేసి. అది మీరు నాకనిపిచ్చింది సార్. మీ మీ అప్రోచ్ కానీ, మీరు జనాల పట్ల చూపిచ్చే ఆ అభిమానం కానీ, ఆహ్, కొంతమంది అలా పుడతారు యక్షులు అనేసి మా మదర్ చెప్తుంటారెప్పుడు. కారణ కారణ జన్మలో ఉంటారు కొంతమంది. నాకు అలా అని మీరనిపిస్తారు. ఏమి అంటే ఈ ఈ ఆహ్, మీరు ఏమీ ఆశించకుండా యూర్ డూయింగ్ ఫర్ అంటే సొసైటీ కోసం మీరు చాలా చేస్తున్నారు. దాన్ దాని ముందు పోల్చుకుంటే ఓకే. ఈ 24 డేస్ మీరు మోటివేట్ చేసినట్టు నేను అంటే చేశాను. నేను చాలా డైట్స్ అట్లాంటివి చేశాను. ఏది నేను కంటిన్యూ చేయలేదు లైఫ్‌లో. ఏది చేసినా ఒక 10 డేస్ కంటే ఎక్కువ నేనెప్పుడు ఏది పాటించలేదు. కానీ ఇది 24 డేస్ నేను వస్తాను అనేసి ఇక్కడి దాకొస్తానని నేను అనుకోలేదు. ఇది హోల్ క్రెడిట్ గోస్ టు యూ సార్. ఆహ్, మీరు ఇంతమందిని ఈ రకంగా ఒక్క ప్లేస్‌లో తీసుకురావడం అన్నది ఇట్స్ వెరీ ఆహ్, గ్రేట్ థింగ్ అసల. ఆహ్, అంటే నేను ఐ వాంటెడ్ టు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్. ఆహ్, అంటే నేను చాలా మందికి చెప్తున్నాను. ఎంతమందికి రీచ్ అవుతుంది అన్నది చూడాలి. ఆహ్, అంటే ఆహ్, ఆ నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుంది అన్నది చూడాలని నాకు గూడా ఎక్సైటెడ్‌గా ఉంది. ఐయామ్ ఆడిబుల్ టు యూ సార్? యాహ్! ఆహ్, అంటే ఇంట్లో కూడా నేను మా సిస్టర్‌కిను, మా అమ్మమ్మకి కూడా చెప్పాను. వాళ్ళు కూడా దే వాంటెడ్ టు జాయిన్ అనమాట. అది ఎంత అన్నది ఫస్ట్ లెవెల్‌ది చూడాలి సార్. ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు యూ. ఆహ్, నాకినిపించట్లేదు. Right. Okay. All right. Thank you so much. థాంక్స్ అండి. So, all right. Thank you. Yeah. Hope I'm audible. యెస్ సార్. యెస్. Okay. So, I think it's already 3:45. We are going to have next session, one more session from 7 to 9 or 7 to 10 in the night. ఓకే. ఎవరికైతే మిస్ అయ్యారో you can please come there. And if you have missed even that, then within 1 day or 2 days, you should give your video, should be loaded on YouTube, get the link, and then keep it with you. Okay. Uh, that's it for now. ఓకే. We'll meet again. ఓకే.